మహేష్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూసిన బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తో మంచి దూకుడు మీదున్న మహేష్ ఈ మూవీలో ఏం మాయ చేశాడా చూద్దామని వెళ్లిన వారికి సూపర్ స్టార్ తెలుగు టీవీ సీరియల్ చూపించాడట. వంట ఒక్కడే చెయ్యాలి, వంటగాళ్లు ఎక్కువైతే వంట పాడైపోయినట్టు. సినిమాలో హెవీ కాస్టింగ్ వర్కౌట్ కాలేదు. చెప్పుకోవడానికి అంతమంది ఉన్నా సినిమా మొత్తం మహేష్, రావు రమేష్, సత్యరాజుల చుట్టూనే నడుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల తన సినిమాల్లో గోదావరి యాసతో రాసే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆ మార్క్ డైలాగ్ ఒక్కటి లేదు. సినిమా అనేది న్యాచురల్ గా ఉండాలి, కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సీన్ కి సెట్ వేసి న్యాచురాలిటీని దెబ్బతీశారు. కేవలం కమర్షియల్ టచ్ కోసమే డైలాగులు రాయాలి కాబట్టి రాసినట్టున్నాయి. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థమే కాలేదు. హరిద్వార్ లో కాసేపు, లండన్ లో కాసేపు, పల్లెటూరులో కాసేపు ఇలా ఎందుకు తిప్పుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. దీంతో సినిమా చూడటం పక్కన పెట్టి అందరూ సెల్ ఫోన్ లో చాటింగ్ చేసుకుంటూ కాస్త సేద తీరారు. సీరియల్స్ బోర్ కొట్టిస్తాయనే జనం సినిమాలకి వస్తే కాస్ట్లీగా 2.5 గంటల సినిమా లాంటి సీరియల్ చూపించారు.